నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, పండగ పూట హేమ గారు సైబర్ క్రైమ్ కి వెళ్ళారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఏమైంది పండగ పూట? పండగ పూట కదమ్మా, ఆవిడ చేసిన పని మంచి పనే. మంచి పనేనా? మంచి పనే. ఎందుకంటే నూరేళ్ళు బ్రతకవలసిన వాళ్ళేమో కోట శ్రీనివాసరావు ఇక లేరు, బ్రహ్మానందం ఇక లేరు, ఏదో వేణుమాధవ్ ఇక లేరు, చంద్రమోహన్ ఇక లేరు. ఏమిటది? అంత శాడిస్టిక్ మెంటాలిటీ ఏంటి? అది చాలా తప్పు. తర్వాత ఈ సందర్భంగా నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను అన్నమాట. మీ బ్రతుకు తెరువు లేకపోయినట్టయితే దానికోసం ఎవరినైనా ఆశ్రయించండి. మాకు బ్రతుకు తెరువు లేదు అని ఆశ్రయిస్తే ఎవరైనా ఎవరి మనసు కరిగినా డబ్బులు ఇస్తారు. అంతేగాని దానికోసం ఎలా క్రియేట్ చేయడం ఏంటి? వాళ్ళకి వాళ్ళ మనోభావాలు ఎంత దెబ్బతింటాయి, వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా ఏడుస్తారు స్వయంగా తెలిసిన తర్వాత దూర ఆ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఎంత మదన పడతారు. ఇవి ఎప్పుడైనా ఆలోచించారా? ఒకటి. రెండవది ఏంటంటే, ఈ మధ్య నేను ఈ సోషల్ మాధ్యమం బాగా స్టడీ చేస్తున్నాను. వీళ్ళు చెప్పేవాళ్ళంటే చేత అయితే అది దాని మీద సాధికారిత లేదా వాటి ప్రామాణికత ఉంటే చెప్పాలి, మన చేత కాకపోతే చెప్పడం మానేయాలి. అందుకని క్రియేట్ చేసి ఫిక్షన్ చెప్పడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అది మంచిది కాదు. రెండవది ఏంటంటే, వీళ్ళు ఊహించేసుకుంటారు. ఊహించేసుకొని ఊహాగానాలు కేవలం వ్యూస్ కోసం అన్నమాట. ఊహాగానాలు అలా జరిగిందని, ఇలా జరిగిందని, అలా జరిగిందని మొత్తాన్ని చెప్పేసి నానా బీభత్సం చేసేస్తున్నారు. నిజంగా జెన్యూన్గా మళ్ళా చెప్పుకున్న వాళ్ళకి ఏంటంటే కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు మనకు ఒకవేళ వ్యూస్ తక్కువైతే అవుతుంది, క్వాలిటీ వీడియో కావచ్చు కదా. ఇప్పుడు మనం చెప్పామంటే రామారావు గారు చెప్పారు, ఇది క్వాలిటీ వీడియో, ఇది ఎంతమందినా చూడొచ్చు, ఎంతమందికైనా షేర్ చేయొచ్చు అనిపిస్తుంది. అలా కాకుండా ఏదో ఉంది, చిరంజీవి గారు ఏదో అయిపోయారని చెప్తే ఆ ఒక్కరోజే తర్వాత ఏమంటారు, జీవితాంతం నీ మాట నమ్మరుగా, జీవితాంతం నీ క్రెడిబిలిటీ ఉండదుగా. అది ఫేక్ అని తెలిసిపోతుంది కొద్దిసేపటికి. అదే మరి జీవితాంతం నీ క్రెడిబిలిటీ పోతుంది కదా. అందువల్ల అలా చేసే వాళ్ళు మాత్రం ఆలోచించుకోవాలి. జర్నలిజం అంటే ఆ రోజుల్లో ఎలాగుండేదంటే, ఎంతో వాళ్ళకి ఒక అనుభవం, వాళ్ళు ఎంతోమంది ఆర్టిస్టులు చూడడం, ఆర్టిస్టుల మెంటాలిటీ చూడడం, ఆర్టిస్టుల తాలూకు డిసిప్లిన్ చూడడం ఉండేది. ఇప్పుడు అలా కాదు కదా. ఆర్టిస్టుల దగ్గర జర్నలిస్టులు వేయటం లేదు అంటే జర్నలిస్టుకి ప్రవేశం లేదు. ఈరోజు జర్నలిస్టుల దగ్గరికేమో ఆర్టిస్టులు వచ్చేవారు. ఇప్పుడు నా దగ్గరికి రజనీకాంత్ గారు వచ్చేవారు, నా దగ్గరికి శోభన్ బాబు గారు వచ్చేవారు, నా దగ్గరికి కృష్ణరాజు గారు వచ్చేవాళ్ళు. వీళ్ళందరూ సినీ హెరాల్డ్ హోటల్కి వచ్చేవారు అన్నమాట. అంటే సవేరా హోటల్కి వచ్చేవారు అన్నమాట. వచ్చి కూర్చొని అనేది పత్రిక, సినీ హెరాల్డ్ అనేది పత్రిక. పత్రిక సినీ హెరాల్డ్ అంటే అప్పుడు వెండితెర సినీ హెరాల్డ్ రెండు ఉండేవి. సినీ హెరాల్డ్ పెద్ద పత్రిక. దానికి ఆఫీసు కూడా సవేరా హోటల్లో రిసెప్షన్ వెనక బ్యూటిఫుల్ ఏసీ బాగుంటుంది అక్కడ. నేను ఇక్కడి నుంచి ఆంధ్ర నుంచి వెళ్ళడమే కొన్ని కష్టాలు పడ్డాను. తర్వాత ఒక 4 మాసాలు కష్టపడిన తర్వాత సినీ హెరాల్డ్లో జాబ్ వచ్చిందన్నమాట. పెద్ద కుర్చీలు, ఒక 8 కుర్చీలు, ఒక పెద్ద టేబుల్, నేను రాసుకోవడానికి ఏసీ, ఇదంతా ఉంటుంది. బయట నుంచి వెళ్ళిపోతుంటే దొరలు అంటే ఇంకా ఆంగ్లో ఇండియన్స్ వీళ్ళందరూ కనిపించారు. చాలా బాగుండేది, వైభవంగా ఉండేది. అంటే ఒక జర్నలిస్ట్కి ఉన్నటువంటి గౌరవం అలా ఉండేది అన్నమాట. వచ్చేవాళ్ళు ఆర్టిస్టులు వచ్చినా కాసేపు కూర్చునేవాళ్ళు అన్నమాట. కూర్చొని మంచి చెడ్డ మాట్లాడి వెళ్ళేవారు. ఈరోజు జర్నలిస్టు ప్రవేశం లేదు కదా. జర్నలిస్ట్ వెళ్తా ఉంటే ఏ పత్రిక లేదా ఏ ఛానళ్ళు ఆ పత్రిక పేరు ఉంటే రమ్మంటున్నారు, పత్రిక పేర్లు అయితే వద్దంటున్నారు. ఈ బాధ అంతా ఎవరు పడతారు? తర్వాత ఏంటంటే కరెక్టే, జర్నలిస్టులో కూడా తప్పులు ఉన్నాయి. వెళ్తారు, మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడింది ఒకటి, వీళ్ళు చెప్పేది ఒకటి. అది బాధ కదా. అది మేమేం మాట్లాడాము, మీరేం చెప్తున్నారు, మళ్ళీ పిలిచి అడగలేరు. అడుగుదామంటే అడ్రస్ ఉండదు. మొన్న ఏమైంది, ఇది మన నరేషను పవిత్రలో కేసు గురించి రాస్తే వాళ్ళకి సైబర్ క్రైమ్ పోలీసులు మిగతా వాళ్ళ అడ్రస్లు, ఎవరి అడ్రస్లు దొరకలేదు, ఆ ఫోన్ నెంబర్లు దొరకలేదు. నా ఒక్కరి ఫోన్ నెంబర్ దొరికితే నన్ను పిలిచారన్నమాట. తీరా చూస్తే నన్ను అడిగారు, ఏమండి పలానా
ఎవరు మన రామకృష్ణ రెడ్ టీవీ అడ్రస్ తెలుసా, కృష్ణకుమార్ అడ్రస్ తెలుసు, ఫోన్ నెంబర్ తెలుసా, ఇంకెవరో పనికిమాల వాళ్ళ పేర్లు అన్నీ అడిగారు. అంటే నేను చెప్పాను మరి నాకు తెలియదండి, సంబంధాలు లేదు, వెళ్తా ఆఫీస్కి వెళ్తాను, చెప్పేస్తాను, వచ్చేస్తాను, కానీ అసలు ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ నాకు లేవని చెప్పాను. విషయం ఏంటంటే మనకు తెలిస్తే చెప్పాలమ్మా, జర్నలిస్ట్కి కావాల్సింది. తెలియకపోతే ఊరుకోవాలి. ఒకటి. రెండు, ముఖ్యంగా నిందలు వేస్తారు కదా, ఆడవాళ్ళ మీద నిందలు వేస్తే వాళ్ళ జీవితం ఏమవుతుంది, ఎవరు పట్టించుకోకపోయినా ఒక నింద వేస్తే ప్రాణం చిక్కుమంటుంది కదా. అది నిజమైతే పర్వాలేదు, నిజం కాకుండా ఇలా అనుకుంటున్నారు, అక్కడ చూసాము, ఇక్కడ చేసాం అంటే ఆ శ్రీమూర్తి కొంచెం గాయపడుతుంది. అవి మానేయాలి. నిందలు వేసేటువంటి ట్రోలింగ్స్ మానేయాలి. ముఖ్యంగా కాలం చేశాడనేటువంటి ట్రోలింగ్స్ని కూడా మానేయాలి. ఆయనకి ఎంత మనసు బాధ అనిపించకపోతే కోట శ్రీనివాసరావు గారు అంత గుండె మట్టిని ఆయన అక్కసిని వెలబుచ్చుతారు. అందుకనే హేమ ఇప్పుడు హూ బెల్స్ ది క్యాట్ అంటే ఎవరో ఒకరు పిల్లి మెడలో గంట కట్టాలి కదా, ఆ పని హేమ చేసిందన్నమాట. మంచిదే, ఎవరు చేసినా మంచిదే. కొంచెం భయపడతారు. యాక్చువల్గా హేమ గారు ఇలాంటి విషయాల్లో కాస్త ముందే ఉంటారు. ఎందుకంటే ఏదైనా మంచి జరగాలి అని అన్నప్పుడు తన గురించి పక్క వాళ్ళు ఏమనుకుంటారు అన్న విషయాన్ని పక్కన పెట్టి మరి ఒక అడుగు ముందుకు వేస్తారని అనుకోవచ్చు. ఇండస్ట్రీలో ఎంత మంది ఉన్నారు, ఎవరు ఇలా చెయ్యాలని అనుకోలేదు కదండి. బాధాకరమే కదా. ఏమంటారు మీరు? అంటే హేమ చేసిన పని చెప్తున్నాను కదా, చాలా మెచ్చుకుంటున్నాను. ధైర్యం చేసిన పని కొంతమంది కనువిప్పు కలుగుతుంది, కొంతమంది భయం కలుగుతుంది. ఇప్పుడు సైబర్ క్రైమ్లో ఆవిడ కంప్లైంట్ చేసింది కదా, సైబర్ క్రైమ్కి వెళ్ళాలి కదా, వాళ్ళు ఏం చేస్తారు, ఉదయం వెళ్తే సాయంత్రం వరకు కూర్చోబెట్టేస్తారు, తర్వాత ఏమో వాళ్ళు లేరని చెప్తారు. అలా 10 సార్లు వెళ్ళేసరికి జీవితంలో ఎందుకు చేశారా ఈ పొరపాటు అనిపిస్తుంది అన్నమాట. ఎనీవే హేమ చేసినటువంటి కంప్లైంట్ చాలా మంచిదని నా ఉద్దేశం. ఇంకెవరు ఇట్లాంటి కార్యక్రమాలు చేయకుండా ఉంటే జర్నలిస్టులకు విలువ పెరుగుతుంది. అది ముఖ్యంగా సెలబ్రిటీస్ మీద ఇలాంటి పుకార్లు రావడం, అంటే సినిమాకి సంబంధించి హిట్ అయినా సరే ఫ్లాప్ అని రాయడము, లేకపోతే వాళ్ళ పర్సనల్స్ లోకి తొంగి చూడడము వేరే. అవును. బతుకున్న వాళ్ళని చంపేయడం, కాస్త ఒంట్లో నలత చేసింది అని అంటే చచ్చిపోయాడు, ఇక లేరు. తర్వాత లింకులు పెట్టడం ఒకటి మంచిది కాదమ్మా. వాళ్ళు తెలియకుండా ఆర్టిస్టులకి మధ్య లింకులు పెట్టడం కూడా అది మంచిది కాదు. వాళ్ళు బాధపడతారన్నమాట. ఇట్లాంటివి మానేసుకోమని చెప్తున్నాను. ఇలా లింకులు అవి పెట్టడం వల్ల అప్కమింగ్ ఎవరైనా ఆర్టిస్ట్ ఉంటారో వాళ్ళని ఇండస్ట్రీకి పంపించడానికి కూడా భయపడుతుంది, దెబ్బతింటారు కదా. అది అందువల్ల ఈ హేమ చేసిన పనిని మనం ఎంతైనా హర్షించాలి. ఇక ముందు ఏం చేసినప్పుడు కూడా మనుషుల్ని చంపకూడదు, అది గుండెల్లో ఉంచుకోవాలి. తర్వాత ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవడం మంచిది కాదు. మనం చేసే పని ఏదైనా 10 మందికి ఆదర్శదాయకంగా స్ఫూర్తిదాయకంగా ఉండాలి, కానీ వాళ్ళ జీవితాలతో ఆడుకుంటే మనకేముంటుంది, మనకి పిల్లలు ఉంటారు కదా. మరి మన పిల్లలకు వచ్చినట్టయితే మనం ఎలా ఫీల్ అవుతాము, అది ఒక్కసారి గమనించాలి, దృష్టిలో ఉంచుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.